నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండా సమీపంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ముగించుకొని తమ గ్రామంకు వడ్డేపల్లికి వస్తున్న గోలేపు చిన్న సాయిలకు గుర్తు తెలియని కారు వెనుక భాగం నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో పడి ఉన్న క్షతగాత్రుణ్ణి అక్కడ ఉన్న కొంతమంది చికిత్స నిమిత్తం వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంతలోనే ఢీకొట్టిన కారు ఘటనా స్థలం నుండి పరారైంది. వర్నిలో సాయిలను పరీక్షించిన డాక్టర్లు మెరుగైన చికిత్స నిమిత్తము నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు సైడ్ కి ఉన్నా వికలాంగుడు ఆయన పనిచేసి వస్తుంటే వెనకాల నుంచి కారు వచ్చి కొట్టేసి ఆ కారును కూడా పట్టుకొని పిల్లగాడు పడ్డ పరిస్థితుల నుంచి మేము ఆయన నీళ్ళు దాపుతుంటే అక్కడ దొంగతనంగా కారు తీసుకొని పారిపోయాడు. ఆ పరిస్థితుల్లో మేము ఏం చేయాలనేది కూడా మాకు ఆయమయ్యాలి. పిల్లగాడిని చూసుకొని పిల్లగాడు ఇంత లోతు చాలా లోతు పైకి ఎగిరి కారు ముందు పడ్డాడు. కాళ్ళు కూడా ఆ కారులో కిందికి వెళ్ళి టైర్ల కిందికి వెళ్ళినాక మేము పిల్లగాని తీసుకొని కారులో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు పట్టుకున్నాక పక్కకు ఆపించిన తర్వాత కూడా ఆడ ఏం చేసి ఆపినామా మేము ఎట్టుకోనని చెప్పేసి అంటే మేము పిల్లగాని తీసుకొని దగ్గర నీళ్ళు దాపుతున్నాం. వాడు కారు తీసుకొని దెబ్బ అయిపోయాడు. పిల్లగాని పరిస్థితి తీసుకొచ్చి మేము ఆందోళన తీసుకొచ్చి హాస్పిటల్ వేసినాం. పెళ్లి నుంచి వస్తుంటే కలిగే దెబ్బలు కావాల్సిన మా పక్కన ఉన్న వీళ్ళందరినీ ఒకసారి మీరు కూడా కనుక్కోండి, అడగండి.